పూరి జగన్నాథ్ అంటే బాగా ఇష్టం అని చెప్తున్నారు. ఆయనకు ఒకసారి 50 లక్షలు పెట్టి యాష్ ట్రే కొనిచ్చారంటే నిజమేనా? లైటర్ ఇచ్చా. లైటర్ ఇచ్చాను. లైటర్ ఇచ్చాను. ఎందుకు ఇచ్చానంటే దాని ఎంత 50 lakhs 40 అంత. మళ్ళీ ఇప్పుడు ఎందుకు? అప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు వచ్చారు పట్టుకున్నారు, వదిలేదు సార్ అయ్యింది మళ్ళీ బాగా. సో అంతంత కాస్ట్లీ గిఫ్ట్లు ఇస్తుంటారు మీరు? అంతంత కాస్ట్లీ గిఫ్ట్లు ఇస్తాను, ఒకటే ఇచ్చా సార్, ఇంకెవరికి ఇచ్చాను? దాన్ని ఇంకోలాగా ఉపయోగించవచ్చు కదా గిఫ్ట్ అంటే. గిఫ్ట్గా అరే లైటర్ అంటే మనాడు దగ్గర ఎప్పుడు గుర్తుంటుంది, మనాడు 4 సినిమాలు తీస్తాడని ఇచ్చాం సార్. అంతే, దాచుకున్నాడు అంతే. దాని ఏముంది, అయ్యేముంది. డబ్బును నీళ్ళలా ఖర్చు పెడతారు మరి? నేను అసలు పెట్టాను. 100 రూపాయలు ఖర్చు పెడితే 1000 రూపాయలు వస్తాయి నాకు. అట్లుంటేనే ఖర్చు పెడతాను. నేను ఎంత ఖర్చు పెడతాను? ఆ లెక్కతో నేను డబ్బుకు ఖర్చు పెట్టను, నేను ముందు తాగను, నేను కార్డ్స్ ఆడను, నేను ఏ తప్పు చేయను. నా క్యారెక్టర్ అది. నాకు సినిమా, నాకు సర్కిల్ తప్ప. అదే ఆ రూపాయి పెడితే 100 రూపాయలు వస్తాయని. లేకపోతే నేను ఎందుకు పెడతాను? మీకు ఇస్తాను గిఫ్ట్. అదే గిఫ్ట్ మీకు ఇస్తానా అంటున్నా. పూరి జగన్నాథ్ అసిస్టెంట్కి ఇవ్వచ్చుగా, 100 మంది డైరెక్ట్గా ఇచ్చేయచ్చు. కానీ నేను పూరి జగన్నాథ్ అంటే అవతలాడికి కూడా మనం సో కమర్షియల్ లెక్కతో ఇచ్చారు ఒక రకంగా. మీరు అట్లా అనుకుంటే దానికి కమర్షియల్ అని పేరు పెడితే నేను ఏమన్నా. ఓకే, ఇప్పుడు త్రివిక్రమ్ గారి టాపిక్ వచ్చింది కాబట్టి పవన్ కళ్యాణ్ గారి స్పీచ్లు అన్నీ త్రివిక్రమ్ గారు రాస్తారని ఉంది ఒక టాక్. ఎంతవరకు నిజం అది? మీరు దగ్గరగా చూశారు కాబట్టి. మరి ఇది నేను చెప్పేది మీరు కట్ చేయకూడదు అస్సలు. నా దాంట్లో ఎడిటింగ్ ఉండదండి. కట్ చేస్తే మీరు వచ్చి హ్యాపీగా మా ఐడ్రీమ్ మీద కేసు పెట్టచ్చుగా. మరి నా దగ్గర ఆ షూరిటీ ఉండదు. దీని వీడియోలో తీయమ్మా, దీన్ని వీడియోలో తీసిపెట్టి. ఎందుకంటే నాకు సేఫ్టీ కోసం నేను చెప్పేది మీరు కట్ చేయకూడదు. ఇది వీడియో తీస్తూ ఉండండి అమ్మ, చెప్తాను. అది వీడియో ఆన్ చేసి పెట్టండి. అడగండి ఇప్పుడు. ఓకే, అదే పవన్ అంటే చాలామంది పబ్లిక్ టాక్, ఇండస్ట్రీ టాక్ ఏంటంటే కొంతమంది అంటే దాని క్లారిటీ కోసం అడుగుతున్నా. పవన్ కళ్యాణ్ ఇచ్చే స్పీచ్ల వెనుక త్రివిక్రమ్ గారి స్క్రిప్ట్ ఉంటుంది అన్నది. పవన్ కళ్యాణ్ గారిని మీరు ఎప్పుడైనా కలిశారా? లేదు, కలవలేదు. త్రివిక్రమ్ గారిని ఎప్పుడైనా కలిశారా? కలవలేదు. పని పాటాలేని తప్పుడు నా కొడుకులు మాట్లాడే మాటలకి తప్పుడు జనం, అర్హత లేని జనం, అర్హత లేని కొడుకులు, అందరిని ద్రాక్ష పండు పుల్లన అనే వాళ్ళకి, ఇద్దరు స్నేహితుల మధ్య, ఇద్దరు మేధావుల మధ్య ఊరికే లేనిపోయిన మాటలు. పవన్ కళ్యాణ్ అనేవాడు ఒక చరిత్ర అని మీకు 100 సార్లు చెప్పా. పవన్ కళ్యాణ్ హీరో, ఆయన రూమ్లోకి వెళ్తే సినిమా డివిడీలు, వీడియో క్యాసెట్లు, ఆడియో క్యాసెట్లు ఉండవు, బుక్స్ ఉంటాయి, ఒక చరిత్ర ఉంటుంది. పవన్ కళ్యాణ్కి ఒకటి రాసిచ్చేవాడు నాకు తెలిసి ఇండియాలో పుట్టాడు కూడా. పవన్ కళ్యాణ్కి 10 మందికి రాసిస్తాడు. ఎవడెవడో పని పాటలేను ఏమనుకుంటున్నారు పవన్ కళ్యాణ్ గురించి? త్రివిక్రమ్ రాసిస్తే పని చెప్తాడు అనుకుంటున్నారా? తప్పుడు మాటలు అవన్నీ, తప్పుడు నా కొడుకులు మాట్లాడే తప్పుడు మాటలు. మీరు మమ్మల్ని అడగకూడదు అట్లా. పవన్ కళ్యాణ్ చూస్తే ఒక 2 రోజులు జర్నీ చేస్తే పవన్ కళ్యాణ్ క్యారెక్టర్ ఏందో, క్యాలిబర్ ఏందో, పవన్ కళ్యాణ్ కెపాసిటీ ఏందో, పవన్ కళ్యాణ్ అంటే ఏందో మీకు తెలుస్తుంది. ఓకే, పబ్లిక్లో ఒపీనియన్ ఉంది కాబట్టి, చెప్తున్నా మీకు. తప్పుడు నా కొడుకులు మాట్లాడే మాటకి మేము ఆన్సర్ చెప్పమని. పవన్ కళ్యాణ్ చెప్పేగా, పవన్ కళ్యాణ్ హీరో కాదు, అసలు హీరోయిజం రేపు 2019లో కనిపిస్తుంది. పవన్ కళ్యాణ్ అట్లా ఒకరితో రాయించుకునే స్థాయి లేదా. ఆయన మెమరీ వేరు, ఆయన చరిత్ర వేరు, ఆయన ఐడియాలజీ వేరు, ఆయన రాబోయి ఊహించుకునేది వేరు. స్కాన్ చేస్తాడు ఆయన మనిషిని. ఎవడో రాసిస్తే పోయి మైకిల్ పెట్టి చదవడు ఆయన. గుడ్. అది బండ్ల గణేష్ గారి ప్లస్ పాయింట్స్ ఏంటి? ఆయనలో ఉన్న మంచితనం ఏంటి? ఆయనలో ఉన్న మంచి గుణాలు ఏంటి? మీరు ఏం సార్ నన్ను ఎవరన్నా మంచి గుణాలంటే నాలో అన్ని మంచి గుణాలు అంటే నా చెడ్డ గుణాలు ఏదో మీకు తెలియాలి, కానీ నా దృష్టిలో నా అన్ని మంచి గుణాలు. అనలైజ్ చేసుకుంటే తెలిసిపోతుందిగా. నా అన్ని మంచి గుణాలే. నాలో ఒక బ్యాడ్ ఏంది అంటే ప్రతి ఒక్కడిని ఎవడబడ్డాడు అన్న అన్న అంటుంటా. ఓకే, అనవసరం తర్వాత ఫీల్ అయ్యి ఈ జన్యులు ఎవడబడ్డాడు అన్న ఎందుకు అవుతాడు? అవును, అన్న అంటాను మన బండ్ల గణేష్ అన్నాన్ని పిలవడానికి అక్కడికి అర్హత ఉండాలని ఫీల్ అయ్యా. అలా ఎందుకు అనుకోవచ్చు? ఎదిగే ముందు అలా అన్న అన్నారు, ఎదిగిన తర్వాత అన్న. ఏందో ఈ మధ్య ఈ జనం, ఈ సైకాలజీ, జన్మ వాళ్ళ జనం, కొన్ని సినిమా అని కాదు అందరు బయట కూడా అన్న ఎదిగటం, ఎదిగిన తర్వాత మనం ఎదిగినాక మనం పడే కష్టం వాళ్ళకి తెలియదు సార్. ఊరికి ఆడు కష్టపడి మేము పైకి వస్తే తట్టుకోలేడు. చెప్పారుగా మీకు ఇందాక ఎవరో అడ్డదిడ్డంగా సంపాదించి అని. ఆడు కష్టపడాడు చూసి తట్టుకోలేడు. నువ్వు కష్టపడి పైకి రా. టీఎస్ఆర్ కావా? అదే, అంతేగాని మనం ఇంకొంకొన్ని మనం క్రిస్టేజ్ చేయడానికి మనవరం అండి.
అంటే అన్న అనేది తక్కువ స్థాయిలో ఉన్నప్పుడు అన్న అన్నారు, ఇప్పుడు పైకి స్థాయికి ఒక్కోసారి ఎవరిని పడ్డా నాకు ఊత పదం నాకు. ఓకే ఓకే. నాకు ఊత పదం అనుకోండి, మంచి కానీ చెడు కానీ ఊత పదం నాకు. అందరిని చిన్నోడైనా అది కాదన్నా అంట. నేను చిన్నప్పుడు సాధన నుంచి నాకు అలవాటు అది. ఈ మధ్య అనిపిస్తుంది ఎందుకు అందరిని అన్న అన్న పిలుస్తున్నాం, వీళ్ళు మన తక్కువగా చూస్తున్నారా అని ఫీలింగ్ వచ్చింది. ఎందుకు వచ్చిందో మేబీ రాంగ్. ఓకే. కానీ నేను మార్చుకుందాం అనుకుని నేను మార్చుకోలేను, నాకు ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. మనం ఏం చేస్తాం, ఓకే. ధూమపానం అయినా ఆపమంటే ఆపలేరు కదా. అట్లాగే నాకు అన్న అనే పదం ఎవరిని పడ్డా మాకు అన్న వడ్డీ, మాకు ప్రకాష్ అని మాకు మా ప్రొడక్షన్ వడ్డిస్తాడు. సరిగ్గా పెట్టి ప్రకాశం ఎందుకు దొబ్బుతావంట, మా దగ్గర చేసే బాయ్ పని. అది నాకు అది సరే రైటో రాంగో జీవితం అయిపోయింది. 42 ఏళ్ళు వచ్చినాయి, ఇంకేమో 18 ఏళ్ళ తర్వాత ఎట్లా మళ్ళీ షాద్నర్ అయిపోయి మా వ్యాపారాలు మేము చేసుకునేది కదా. ఇప్పుడు ఇందాక చెప్పారు మీరు ఎవరన్నా హీరోని కానీ ఎవరన్నా వ్యక్తిని కానీ మోసం చేశారంటే రవితేజ అని చెప్పారు. అలా మిమ్మల్ని ఎవరన్నా మోసం చేశారా ఇప్పటివరకు? చేశాడు సార్. ఎవరు? ఒక హీరో మేనేజర్ చేశాడు. ఓకే. ఎట్లా ఎట్లా ఇక మోసం చేశాడు అంతే, మోసపోయాను. చెప్పండి, ఫ్రాంక్లీ చెప్తా అన్నారు. మళ్ళీ ఫ్రాంక్లీ అంటే ఇక మోసం చేశాడు అంతే. మోసం అంటే మోసం చేశాడు, ఫ్రాంక్లీగా చెప్తున్నా. ఇప్పుడు సినిమా చీట్ చేశాడు. సినిమా తీసిన ఒక హీరో మేనేజర్. ఎలా ఏం చేశాడు? ఇక అన్ని విధాలా వాడుకున్నాడు మనని. ఆ రోజు మన అవసరం, మోసపోతున్నాం అని తెలిసి కూడా మోసపోయాను. అది గొప్ప ఆర్ట్. అది నాకు తెలిసి నేను మోసపోతున్నాను తెలిసి కూడా మోసపోయాను ఆ హీరో చేత. తెలిసి మోసం చేస్తున్నా అన్నట్టు నేను ఇప్పుడు రవితేజని తెలిసి మోసం చేసే చూడండి. అలాగే రవితేజ అనేవాడిని పాపం, రవితేజ అనేవాడిని చెప్పండి. రవితేజ అనేవాడు ఏదో పొలం కొన్నాను సార్. ఒక రవితేజకి ఒక పొలం ఇచ్చాను నేను, కొన్నాడు నా దగ్గర. ఆయన ప్రేమగా కొనుక్కున్నాడు పొలం. ఆ పొలాన్ని కింద నాది ఇంకో 30 ఎకరాల పొలం ఉంది. 30 ఎకరాలు అమ్మాలంటే 25 ఎకరాలు ఇస్తేనే అమ్ముతా అన్నాడు. ఓకే. 30 నాది 40 ఉంది. అప్పుడు రవితేజ దగ్గర పోయి అబద్ధం చెప్పి, అన్న నీదేదో గవర్నమెంట్ వాళ్ళు అక్విజేషన్ చేస్తున్నారు, అమ్మేద్దామని. నమ్మాడు పాపం. నమ్మి ఇచ్చాడు. చాలా బాధపడ్డారు అసలు పాపం. ఇటు దేవుడు చాలా మంచివాడే. రవితేజ సినిమా తీసి 5 కోట్ల డబ్బులు మిగిలినాయి మనకి, అయినా మోసం చేస్తున్నానే అని ఫీల్ అయ్యా. కానీ ఏదో ఒక రోజు ఆ రుణం తీర్చేసుకుంటారు రవితేజ. ఇదేనా మీరు చేసిన మోసం? అది మోసమే కదా సార్. అది ఓకే. మోసం కాదు అది. ఏంటి ఆయన రియాక్షన్ ఏంటి దానికి చెప్పంగానే? ఆయనకి ఈ తర్వాత తెలుసు అన్న నేను మోసం చేశాను నిన్ను అని చెప్పా. సారీ చెప్పా. గొప్పవాడు కాబట్టి నాకు తెలుసురా అన్నాడు అంతే. నన్ను ఎరా అంటాడు, నాకు తెలుసురా అన్నాడు. ఓకే. మొత్తానికి ఏంటి మోసం అని చెప్పన్నారు, చెప్పేశారు. చెప్పారంటే రవితేజ పాపం నిజాయితీ పడు కదా సార్ పాపం. ఆయనతో ఉన్న మీకు రిలేషన్ ఏంటి? ఆయన క్యారెక్టర్ గురించి ఆయన మీ రిలేషన్ చెప్పండి. అంటే కష్టపడి పైకి వచ్చిన 100% చిరంజీవి తర్వాత 100% ఈ రోజుకి కూడా డబ్బు విలువ తెలుసు నాకు. డబ్బుని ఇష్టపడేవాళ్ళు అంటే నాకు మోజు సార్ బాగా. డబ్బుని రెస్పెక్ట్ ఇచ్చేవాళ్ళు అంటే ఒక ఫ్యామిలీ, ఒక భార్య, ఒక పిల్లలు, ఒక అమ్మ, ఒక నాయన, వీళ్ళందరూ ఇట్లా ప్రేమగా చూసేవాళ్ళు అంటే నాకు ఇష్టం బాగా. అట్లా ఇండస్ట్రీలో చాలా తక్కువ మంది ఉండేది. ఒక ఫ్యామిలీ అంటే ఒక రవితేజ కది విపరీతంగా ఉంటాయి. వాళ్ళ అమ్మ నాన్నని, వాళ్ళ ఫ్యామిలీని బాగా చూస్తాడు. మేము ఆర్భాటాలు పోం సార్. మేము ఇన్ని చేసినా మేము ఆర్భాటాలు పోయి మా ఫ్యామిలీని బయటకు తీసి అట్లా చెయ్యం మేము. మా స్టైల్ అది, బేసిక్గా మా స్టైల్ అది. మేము ఎక్కడికి మా ఫ్యామిలీతో మేము బయటికి రాం. ఓకే. మా పక్కా పల్లెటూరు కల్చర్ మాది. ఇంకా అంటే అలా వెళ్ళే వాళ్ళు తప్పనా మీ ఉద్దేశం? తప్పని నేను అన్ను, మాకు అలవాటు రాలా ఇంకా. ఓకే. నేను తప్పని నేను ఎందుకంటా సార్, మేము అంత పెరగలేదు అనుకుంటా నేను. ఓకే. మాది ఇంకా అంత స్థాయి కాదేమో అని ఫీల్ అవుతాను నేను.